ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అత్యవసర ప్రణాళికను ప్రభుత్వం శరవేగంగా అమలు చేస్తుంది. వరికి బదులుగా ఆరుతడి పంటల సాగు ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాను ప్రారంభించింది. మెట్ట పంటల సాగు విధానంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. నేల స్వభావాన్ని బట్టి మెట్ట పంటలు సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు కర్షకులకు సూచిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను సర్కార్ అందిస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వరితో పాటు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఒక్కో మండలం నుంచి ఒక్కో రైతు వేదికలో విత్తన మేళా పేరుతో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను విక్రయిస్తున్నారు. నల్గొండ జిల్లాలో గతేడాది 5,35,000 ఎకరాల్లో వరి సాగైంది. వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఏడాది 2,80,000 ఎకరాల్లో మాత్రమే వరి వేస్తారని అధికారులు అంచనాకొచ్చారు. మిగిలిన 2.5 లక్షల ఎకరాల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను వేయించేందుకు వ్యవసాయ శాఖ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 900 క్వింటాళ్ల కందులు, 410 క్వింటాళ్ల పెసర్లు, 775 క్వింటాళ్ల మినుములు, 150 క్వింటాళ్ల నువ్వులు, 25 క్వింటాళ్ల వేరుశనగ సహా మక్కలు, ఆముదాలు, కూరగాయలు, ఇతర విత్తనాలు అందుబాటులో ఉంచారు. సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపైన అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో రైతు వేదికను మేము ఎన్నుకొని కందులు గాని, మినుములు గాని, పెసలు గాని, నువ్వులు గాని, కూరగాయల విత్తనాలు రైతు వేదికల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. వచ్చిన ప్రతి రైతుకు కూడా ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ శాఖ వారు చెప్పడమే కాదు, వీరు అందుబాటులో కూడా ఉంచుతున్నారు విత్తనాలనే విషయాన్ని, ఒక ధైర్యాన్ని కలిగించడం ఒకటి, వెంటనే కొనుక్కునే అవకాశం కల్పించడము, అక్కడే బిల్లు తీసుకుంటున్నారు, అక్కడే వారు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. సరిపోని విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయా మండలాల పరిధిలోని రైతు వేదికల్లో నువ్వులు, కందులు, మినుములు, మొక్కజొన్న, సజ్జలు, పెసర, కూరగాయల విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. విత్తనాలపై సబ్సిడీ లేనందున వాటిని కొనేందుకు కొందరు కర్షకులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాల సీజన్ ఆరంభంలోనే ఆరుతడి పంటల విత్తనాలను విక్రయిస్తే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు రైతు వేదికలో నాణ్యమైన విత్తనాల కొరకు, ఆరుతడి పంటల కొరకు కందులు, పెసలు, కూరగాయల గురించి చేయాలని అందరికీ రైతులను ప్రోత్సాహంతో విత్తనం చేయడం జరుగుతుంది. ఇంత ముందుకు ఒక్క ఎకరం వరి పండిస్తే ఈనాడు ఆరుతడి పంటలు చేస్తే ఒక 4 ఎకరాలు చేయొచ్చు. గవర్నమెంట్ కూడా రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు ప్రోత్సాహం చేయాలని, ఇంకా సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని మా రైతుల తరఫున నా రైతు ప్రకటన. కొద్దిపాటి వర్షాలకు మేము వరి నాట్లు వేయడం జరిగింది. ఇప్పుడు వేసుకోవడానికి బాగా లేట్ అయిపోయింది. వేయడానికి మాకు టైం లేదు. అయితే ఇదే విత్తనాలు ముందుగా ఇస్తే వేసుకోవడానికి అవకాశం ఉండే. ప్రస్తుతానికైతే ఇప్పుడు వరి నాట్లు వేసినాం. వర్షాలు కొద్దిపాటి పడుతున్నాయి. గవర్నమెంట్ విత్తన మేళాలో అన్ని రకాల విత్తనాలు ఇవ్వడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఈ విత్తనాలు కొద్దిగా ఒక 2 నెలల ముందు ఇస్తే బాగుంటుండే. అప్పుడు కొద్దిగా వర్షం పడ్డందుకు బోర్ కాడ చాలా మంది ముందే వరి నాట్లు వేశారు. అంతకుముందే ఈ విత్తనాలు ఇవ్వడం వల్ల వాటర్ లేని వాళ్ళు ఈ వేరే విత్తనాలు, కూరగాయలు కానీ, పెసరులు, కందులు, మినుములు కానీ ఆ విత్తనాలు అలుక్కొని వినియోగించుకునే అవకాశం ఉంటుండే. ఆల్రెడీ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. అయినా ఇప్పుడు ఉపయోగకరమే కానీ కొద్దిపాటిగా ఉపయోగకరం. భూమిలో తగినంత తేమ ఏర్పడ్డాక కంది, పెసర్లు, మినుము లాంటి విత్తనాలను విత్తుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పంటల మార్పిడి వల్ల భూసారం పెరిగి సాగు లాభసాటిగా మారుతుందని వివరిస్తున్నారు. ఇక్కడ మేము 3 డేస్ నుంచి రైతులకి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఆరుతడి పంటలపైన అవగాహన, ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి రైతులందరికీ విలేజ్ లెవెల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మనము మీటింగ్స్ అనేసి కండక్ట్ చేస్తున్నాము. ప్రస్తుతము మనము ఇక్కడ రైతు వేదికలో ఇవాళ విత్తనాలు, పెసర్లు, కందులు, నువ్వులు, మినుములు అందజేయడం జరుగుతుంది. పంటలు వేసుకొని కూరగాయల విత్తనాలు సాగు చేసి కూరగాయల వైపు మల్లాలనేసి వ్యవసాయ శాఖ నుంచి రైతులందరినీ కోరుచున్నాము. మనకు ఆరుతడి పంటల సంబంధించిన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. ఎల్నినో ఎఫెక్ట్ మూలాన వరి పంట కాకుండా ఇలాంటి ఆరుతడి పంటలకి వెళ్లవలసిందిగా రైతులని ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ కోరుతుందండి. నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాను కలెక్టర్ భువేష్ మిశ్రా ప్రారంభించారు. తక్కువ నీటితో పండే ఆరుతడి, ఉద్యాన, కూరగాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి విత్తన మేళాను కలెక్టర్ ప్రతిమా సింగ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన విత్తనాలను సాగుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.